వాహనం నడిపే సమయంలో హెల్మెట్ ధరించండి, మీ ప్రాణాలు కాపాడుకోండి. వాహనదారులకు సూచనలు చేశారు సిద్దిపేట సిపి సాధన రష్మి పెరుమల్. సిద్దిపేట జిల్లా తొగుట మండలం పెద్ద మాసాన్పల్లి గ్రామ సర్పంచ్ ప్రవీణ్ రెడ్డి వాహనదారులకు ఉచిత హెల్మెట్లు పంపిణీ కార్యక్రమానికి సిద్దిపేట పోలీస్ అధికారి సాధన రష్మి పెరుమల్ ముఖ్య అతిథిగా పాల్గొని గ్రామస్తులకు ఉచిత హెల్మెట్ పంపిణీ చేశారు. అంతకుముందు మద్యం సేవించి వాహనాలు నడపరాదంటూ ప్లకార్డులు పట్టుకుని ప్రదర్శన చేశారు విద్యార్థులు. అనంతరం హెల్మెట్లు ధరించి బైక్ ర్యాలీ నిర్వహించి హెల్మెట్ ధరించి వాహనాలు నడపాలంటూ ర్యాలీ చేశారు. పోలీసులు వాహనదారులు ఈ సందర్భంగా సిపి మాట్లాడుతూ మద్యానికి బానిసలై మధ్యలో హెల్మెట్ లేకుండా వాహనాలు నడపరాదని అన్నారు. హెల్మెట్ పెట్టుకుని వాహనం నడిపితే ఇలాంటి ఇబ్బందులు ఉండవని, అంతేకాకుండా ట్రాఫిక్ ఆంక్షలు కూడా ఉండవని అన్నారు. మీకు చలానా వేయాల్సిన అవసరం కూడా ఉండదని అన్నారు. మరి చాలా పేర్లు ఉన్నాయి కాబట్టి అవి మళ్ళీ ఇవ్వడం జరుగుతుంది కాబట్టి మహమ్మద్ రేష్మా బేగం అనిత వెహికల్ దగ్గర బండి అంతా మా పేర్లు పిలుస్తున్నాను రావాలి. ఆ హెల్మెట్ తీసుకున్న వాళ్ళందరూ కూడా ఆ వెహికల్ దగ్గర మహమ్మద్ నసీమ బేగం అలాగే రెడీగా ఉండాలి. రెడీగా ఉండాలి రావాలి. గరిగే అభయ్ ఇక్కడ మా గ్రామంలో అరేవ్ అలై ప్రోగ్రాము మన సిపి మేడం గారు గ్రామ అభివృద్ధిలో భాగంగా ఇదేంటంటే సేఫ్టీ, ముఖ్యంగా గ్రామ ప్రజలకు సేఫ్టీ ఉద్దేశంతో దేశంలో ఇది ఒక ముఖ్య కార్యక్రమము. నాకు తెలిసిన చిన్న వయసులో నేను సర్పంచ్గా అవకాశం వచ్చింది. ఈ అవకాశాన్ని వమ్ము చేసుకోవాలనే ఉద్దేశంతో రోడ్ సేఫ్టీ అనే భద్రత ప్రతి ఒక్కరికి చాలా అవసరము. ఈ అవసరంలో భాగంగా ఏంటంటే గ్రామ ప్రజలు సురక్షితంగా ఇంటికి రావాలి. గతంలో చాలా రోడ్డు ప్రమాదాలను నేను చూశాను నా కళ్ళతోని. నా ఊర్లో కూడా యాక్సిడెంట్లు అయి పిల్లలు వాళ్ళ తల్లిదండ్రులు యాక్సిడెంట్లు అయి పిల్లలు బాధపడుతున్న పిల్లలను చూసి రోడ్ అవేర్నెస్లో భాగంగా ఒక మంచి వేగా అనే కంపెనీ హెల్మెట్ను నేను ఇవ్వడం జరిగింది గ్రామ ప్రజలకు. నాకు ఈ కార్యక్రమానికి వచ్చిన సిపి మేడం గారు కానీ, ఏసీపీ సార్ కానీ, సిఐ సార్ కానీ, ఎస్ఐ సార్ కానీ ఈ అందరికీ మరియు మీడియా మిత్రులకు నా ఈ కార్యక్రమాన్ని ఇంత మహోత్సవంగా పాల్గొన్న ప్రజలకు, నా గ్రామ యువకులకు అందరికీ నా యొక్క శిరస్సు వంటి ధన్యవాదాలు చెప్తాను. ప్రతి ఒక్కరూ తీసుకోవడమే కాకుండా దాన్ని ధరించి మరియు మద్యం సేవించకుండా వాహనాలు నడపడమే ఈ యొక్క గొప్ప ఉద్దేశం అండి. దయచేసి నాతో ఉన్న మిత్రులు కానీ, నాతో ఉన్న యువకులు కానీ, నా గ్రామ ప్రజలు కానీ, ఈ దేశం కానీ, సమాజం కానీ దయచేసి హెల్మెట్ యూజ్ చేస్తూ మద్యం సేవించి బండి నడపకండి. థ్యాంక్ యూ అండి. ప్రతి ఒక్కరూ తీసుకోవడమే కాకుండా
దాన్ని ధరించి మరియు మద్యం సేవించకుండా వాహనాలు నడపడమే ఈ యొక్క గొప్ప ఉద్దేశం అండి. దయచేసి నాతో ఉన్న మిత్రులు కానీ, నాతో ఉన్న యువకులు కానీ, ఆ గ్రామ ప్రజలు కానీ, ఈ దేశం కానీ, సమాజం కానీ దయచేసి హెల్మెట్ యూజ్ చేస్తూ మద్యం సేవించి బండి నడపకండి. థ్యాంక్ యూ అండి. డ్రగ్స్ రిలేటెడ్ అదే ఇప్పుడు ఇది కూడా ట్రాఫిక్ సేఫ్టీలో ఇది కూడా ఒక ఇష్యూ అండి. చాలామంది చిన్న క్వాంటిటీలో అన్న గాడిలో అట్లా ఏమైనా మత్తు తీసుకొని కూడా నడిస్తే అది కూడా ఒక ట్రాఫిక్ యాక్సిడెంట్ అవుతుంది. డ్రగ్స్ రిలేటెడ్ ఇప్పుడు మేము సిద్దిపేటలో కూడా ఫర్దర్ యూత్తో చాలా ఎంగేజ్ అవ్వాలని అవేర్నెస్ పెట్టాలని, అలానే ఏమైనా డీ అడిక్షన్ రీహాబిలిటేషన్ కూడా సెంటర్స్ పెట్టి అన్నా లేదంటే ఉన్న సెంటర్స్ని రీస్టార్ట్ చేద్దామని ఈ ప్లాన్లో ఉన్నాం. అగైన్ మా రిక్వెస్ట్ టు ద యూత్, ఇప్పుడు ఈ గాంజా డ్రగ్స్ ఓన్లీ కొన్ని మినిట్స్ కోసమే ఒక హై ఇస్తుంది, కొన్ని మినిట్స్ కోసమే ఆ గుడ్ ఫీలింగ్ ఇస్తుంది. కానీ దాని తర్వాత మొత్తం ఫ్యామిలీకి, తనకి సొంతంగా హెల్త్ ప్రకారం అన్నా లేదంటే ఇంకేదైనా ఇష్యూస్లో కూడా చాలా నష్టం చేస్తుంది. సో ఇట్లాంటి డ్రగ్స్ రిలేటెడ్ సబ్స్టెన్సెస్తో దూరం ఉండాలి. దీంట్లో కూడా మేము ఫర్దర్ ఇంకా కొన్ని ప్రోగ్రామ్స్ ఇనిషియేట్ చేస్తాం. మేడం ఇప్పుడు బెల్ట్ షాపులు ఇంకా బాగా అంటే గ్రామాల్లో చాలా బెల్ట్ షాపులు విచ్చలవిడిగా నడుస్తూ ఉన్నాయి. అంటే దాని మీద ఎట్లా చర్య తీసుకుంటారు? ఏమంటారు? గోయింగ్ ఫార్వర్డ్ చూస్తామండి. డెఫినెట్లీ. థ్యాంక్ యూ.